హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా రోజు రాయే ఇప్పటికైతే ఫుల్ లాంగ్ వీడియో అయితే తీస్తాను. ఈ రోజు అయితే సాటర్డే. నాకైతే నిన్నటికి 30 తారీఖు అయితే అన్ని ఈవెంట్స్ అయిపోయినాయి, మొత్తం కంప్లీట్ అయిపోయింది. నిన్నైతే మాకు దగ్గరకున్న గోదావరిలో అయితే ఈవెంట్ తీసేసిన. మా తమ్ముని పెళ్ళి అయితే సౌకర్యంగా మొత్తం కంప్లీట్ అయిపోయింది. నిన్నైతే నాకు ఓన్ ఈవెంట్స్ ఉంటే అన్ని కంప్లీట్ చేసిన. మా మేడం అయితే మా బిడ్డకు దానిమ్మ పండ్లు తీసుకొచ్చిన అయితే అది వలుతుంది. ఇక ఇవాళనైతే సాటర్డే కదా, మొత్తం కూరగాయలు తీసుకొచ్చుకున్నా నేను, ఎందుకంటే మస్తు వర్షం పడుతుంది. ఇక మిర్చి టమాటాలు తీసుకొచ్చిన. మా మేడం ఏంటంటే అన్నం వండలేదు, అన్నం వండకపోతే ఏం చేయమన్నదంటే అది ఏంటి అవి పునుగులు ఏమన్నావు కదా, మైదా పిండి పునుగులు అయితే ఏమన్నది. ఇక ఇవైతే కూరగాయలు అన్ని చదివిన తర్వాత మా పునుగులు ఏంటిది ఏమన్నది, నోనో అంటది. కాయ నాకు ఇస్తావా, నాకోటి ఇస్తావా చెప్పవు, నువ్వే తిను. ఇక కాయ తీసుకొచ్చిన, కాయ అన్నది మా మేడం అయితే ఒలుస్తుంది, ఒలుచుడు అయిపోయింది. ఈ బౌళ్ళు అన్నీ ఉన్నాయి, కొంచెం ఆయనక దోమాలి మెల్ల. ఇంకో కాయ అన్న తింటుందో తినదా అని చెప్పి కొన్ని తీసుకొచ్చినాం. ఇక బౌల్ ఇవన్నీ దీంట్లో పచ్చిమిరపకాయలు ఉన్నాయి, గోంగూర ఉన్నది, తోటకూర ఉన్నది, కొత్తిమీర అయితే తక్కువనే తీసుకొచ్చినాయి. ఇయ్యాల కూరగాయల రేట్ అయితే బాగా అంటే తక్కువనే ఉన్నాయి. పచ్చిమిరపకాయలు అయితే కిలోకు 30, ఇదైతే 20 రూపాయలకు కిలో. ఇక 10 రూపాయలకు ఒక తోటకూర కట్ట ఇచ్చేసిండు. ఈ గోంగూర ఒక్కటి సరిపోతుంది అని చెప్పి ఒకటే కట్ట తీసుకొచ్చిన. 2 తీసుకొస్తే ఎవరు తినుడు అవుతుంది, ఎక్కువసేపు బాగా రోజులు అవుతుంది అని చెప్పి ఇక టమాటాలు కంప్లీట్. ఈ టేక్స్ గోంగూర ఎంత మంచిగా ఫ్రెష్, అది ఒకటి 10 రూపీస్ కట్ట. ఒక్కటి 2 తెద్దాం అనుకున్నా, టేస్ట్ కూడా ఉండదు. రే ఇప్పుడు మనం బజ్జీలు చేసినాక అది అన్ని ఇరుసుకొని పక్క పెట్టుకుందాం. ప్రజెంట్ ఒకవేళ ఇబ్బంది అయింది అనుకో, అవన్నీ అటు పెట్టేసే. తోటకూర కూడా ఇవి ఇంట్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక పిండి కలుపుకోవచ్చు. ఇప్పుడు మనం ఇవి తెంపుకుంటామని చెప్పినాం అనుకో, అవన్నీ వేసుకున్నాక సాదా కాకపోతే మళ్ళీ ఇబ్బంది. ఏం చెప్తాను తిను, అవి ఏం చేయకు, షాక్ తీసు. ఇక ముందుగా ఇవన్నీ ఉండే ముందు జాగ్రత్త, షాక్ అయితే తీసి పక్క పెట్టేసిన. కొత్తిమీర అది అందులో పట్టే, కొత్తిమీర గాడు ఉన్నది. అవి అలసందకాయకు ఒక కవర్ తీసుకుంటే అయిపోతుంది. ఇక అన్నీ ఒకటేసారి ఫ్రిడ్జ్లో పెడితే కంప్లీట్ అయిపోతుంది. ఇక మొన్న నేను ప్రోగ్రామ్ అయినప్పుడు తీసుకొచ్చిన బిస్కెట్ ప్యాకెట్, ఇంకా దీని సీల్ కూడా తీయాలి బిస్కెట్ ప్యాకెట్. ఇక మా బిడ్డ రాత్రి ఏడుతుంది అని చెప్పి కారా, చిప్స్ ఇవన్నీ తీసుకొచ్చినాం. మొన్న నేను 28 తారీఖు నాడు ఇవన్నీ తీసుకొచ్చిన. బిస్కెట్లు, కారా, చిప్స్, ఆలు చిప్స్ అంటే బయట షాప్లో కాకుండా బయట చేపించుకొని తీసుకొచ్చినాయి. ఆ బఠానీ అవన్నీ తీసుకొచ్చాను, ఎందుకంటే నేను 2 రోజులు ఈవెంట్స్ తీసానికి పోతే మళ్ళీ మా బిడ్డ ఏది తింటుందో ఏమో, మా మేడం మళ్ళీ అటు ఇటు ఇబ్బంది ఉండద్దు అని చెప్పి అవన్నీ అయితే తీసుకొచ్చి పెట్టిన. మా మేడం కొన్ని అంటే నేను కూడా కొన్ని తీసుకొచ్చినాక తిన్న టేస్ట్ ఎట్టుంటుంది అని చెప్పి. టేస్ట్ మంచిగా ఉన్నది. బిస్కెట్ ప్యాకెట్ అయితే సీల్ అయితే తీయాలి, ఎప్పుడైనా టీ తాగేటప్పుడు అయితే కంప్లీట్ గా చేసేసుకోవాలి. ఇదైతే మిర్చీలు చేసుకోవచ్చు అనే దొడ్డి మిరపకాయలు తీసుకొచ్చినా కానీ ఇప్పుడు మిర్చీలు తీసుకొచ్చే అంత సాధన అయితే లేదు వాస్తవానికి. నాకు 2 రోజులు ఈవెంట్లు ఈసారికి మొత్తం రోగం అంతా తిరిగింది. అది అంటే అలవాటైన పని కానీ బాగా సేపు నిలబడి మనం అనుకున్నంత ఈజీగా ఫంక్షన్లు స్టార్ట్ కావాలి. రెగ్యులర్ ఉంటేనేమో ఏమనుకోవచ్చు. మొత్తానికైతే మాకు ఈవెంట్ల వర్షం ఫుల్ పడింది. మాది ఉన్నది ఒక చిన్నది కారే కాబట్టి నేను మా వీడియోగ్రాఫర్, నేను ఫోటోలు ఇచ్చిన వీడియోగ్రాఫర్ అయితే మొత్తం బెడ్ ఆడికాడికి లెవెల్ చేసుకొని చెద్దర కప్పుకొని కార్ ఆన్ చేసుకొని ఏసీ 1 పాయింట్ పెట్టుకొని వండుకున్నాం. 2 సేఫ్. అందుకని చెప్పి ఇక తానం కూడా ఫంక్షన్ హాల్లో చేసిన, బట్టలు, షూలు అన్ని మొత్తం A to Z మొత్తం పట్టేసుకున్నా. ఇవాటికైతే ఇదైతే కంప్లీట్. ఈ కూరగాయలు అన్నీ అయితే చదివైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మైదా పిండి బజ్జీలు అయితే చేసుకుంటాం. కొంచెం మైదా పిండి ప్యాకెట్ అయితే తీసుకున్నాం. కొన్ని పచ్చిమిరపకాయలు అయితే కోసి దీన్ని అయితే పోసినాక లెక్క. ఇది అప్పుడెప్పుడో తెచ్చినాం పిండి. చేసుడే రిస్క్, తినుడైతే ఈజీ. అవునాగా. మా మేడం మా బిడ్డకు అవి అదేంటి దానిమ్మకాయలు వలుతుంది, అందుకని చెప్పి అక్కడనే ఉండదు అన్నట్టు. 2 మందం చేసుకుందాం, 3 గంతే, ఎక్కువ ఏమే ఉండదు. సరే మొత్తానికైతే ఈ మైదా పిండి అయితే కలిపి బోండాలు వేసినాకైతే చూద్దాం. ప్రజెంట్ అయితే ఆయిల్ అయితే మంచిగా బందోబస్తు అయితే హీట్ అయినాక ఒక్కసారి వేసుకుందాం. పిండి అయితే మంచిగా కలిపి అయితే పెట్టుకున్నా. 10 నిమిషాలు అవుతుంది. ఈ బోండాలు మొత్తం అయిపోయిన తర్వాత ఒక్కసారి మళ్ళీ వాష్ బిన్లు ఉన్న బోన్లన్నీ క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. మా బిడ్డ అయితే ఇంకా
బోండాలు అయితే మొత్తం వేసుడు ఇక మా ఆయన అయితే చిన్న చిన్నగా బోండాలు అయితే అన్ని వేసుడు అయిపోయింది ఆల్రెడీ. ఒక వాయి అయితే వేసిండు ఇప్పుడే. ఇది ఎంత అయ్యో నేను కలిపి 10 నిమిషాలు కూడా కాలేదు చూడు ఎంత. కానీ మంచిగా వంగుతున్నాయి. పెరిగేసినావు కదా అందులో అన్ని పెరుగు వేసిన పెరుగు అన్ని మిరపకాయలు కారం ఇంకొక వాయి అయితే అంతే 2 వాయిలు అవుతుంది. మనిషికి 4 వస్తాయి కావచ్చు అంత. ఇక మా బీట చూడు ఏం చెప్తాను ఇక ఏం చెప్తాను అన్ని చదురుతుంది. అద్దు దా దిగి. బజ్జీలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. 2 వాయిలైనాయి. ఒక వాయి అయ్యేలోపు సగం మేమే తిన్నాం. ఇవి సగం ఇది కానీ గ్యాస్ అయితే మొత్తం నీట్గా కంప్లీట్ క్లీన్ చేసేసుకున్నా. ఈ గ్యాస్ మొత్తం నీట్గా కంప్లీట్ అయిపోయింది. ఇక మా మేడం అయితే బోర్లు అన్ని కడిగింది. ఇక మొత్తం ఇవైతే కొంచెం ఎందుకు ఇట్లా పెట్టినా అంటే కొంచెం వాటర్ డ్రాప్ అయినా కానీ మొత్తం వాష్ బిన్లకి వెళ్తాయని చెప్పేసి మా పాప అయితే మెల్లగా ఇవన్నీ వాటర్ డ్రాప్స్ అన్ని ఇంట్లో పెట్టుకుంటే ఫుల్ బోర్లు బాగా బోర్లు అన్ని దోమసారికి మా బిడ్డ ఏడ్చింది అయితే అందుకే అని చెప్పి మా బిడ్డ దగ్గర పోయింది. ఇక మా బిడ్డ ఆడతా. ఇక మా మేడం అయితే తోటకూర అయితే ఎదుగుతుంది. ఇక మా బిడ్డ ఏం చేస్తా స్టాండ్ ఇగో ట్రైపాడ్ ఇగో వీడియో తీసేందుకు ట్రైపాడ్ స్టాండ్ ఇది అద్దు. ఇక ఈ స్టాండ్ అద్దు ఇది అవసరం లేదు. ఇక నువ్వు తోటకూర తెంపేపా ఆ ట్రైపాడ్ నువ్వు తీసుడు ఏమద్దు. నువ్వు ఆ కథలు వాడద్దు. తోటకూర నువ్వు తెంపుతావు స్మైలీ తీసుకో మరి తీసుకో నువ్వు ఒక్కొక్కటి అది గిట్లా ఒక్కొక్కటిది. ఇక చిన్న చిన్నగా అయితే తోటకూర అయితే పోసుకుంది. ఊచు నీ కారు తెపోరా నీ జీబేది స్మైలీ నీ కారు తెపో చూపిపో అందరికి. నీ కారు ఇక్కడ ఉన్నది. ఇది ఎవరి కారు రాది? అబ్బా బాహుబలి అబ్బా కింద పెట్టు కార్ కింద పెట్టరా కార్ కింద పెట్టు. ఇది ఎవరిది? అబ్బా ఈ కార్ ఎవరిది? ఈ కార్ ఎవరిది? నాకు ఇస్తావా? ఎందుకు అంటారా నాకు ఇస్తావా జీవు? అప్పెక్కడిది ఏడున్నా చెప్పు. ఇక బజ్జీలు చేసినా కదా ఇంత ఉందో అవే బజ్జీలు తినుకుంటా జీబు పెడతావా? పెట్టు. అరే నువ్వే తిన్నావు జీబు పెట్టవా? అయ్యో స్టైలు అగో ఏ స్టైల్ చూడు. అయ్యో అరే డాన్ చేయరా. ఈ జీబు కూర్చునే జీబుని ఇట్లా ఎత్తాంది మా బిడ్డ. అరే ఇయ్యవారా కర్రీ అనుకుంటాం. రేపు ఇది అయిపోయింది తెంపి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది పని. ఎందుకంటే రేపు సండే కాబట్టి మా బిడ్డ ఎట్లా రాత్రి అయ్యాక వండుకోదు. పొద్దున్న లేసరికి లేట్ అవుతుంది. తెంపుడు గింపుడు అంటే కుదరది. అందుకని చెప్పి తెంపైతే పక్క పెట్టేసుకుంటాం. ఓకే.